దోస్తులు అందరికీ నమస్కారం. టైటిల్ చూసి వీడియో ఓపెన్ చేసి ఉంటారు. నాలాగా ఎంతమంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అసలు ఇది కరెక్టో కాదో కూడా చెప్పండి. నేనంటే ఏదో నాకు వచ్చి రాని దాంతో నాకు ఇది మంచి కాదు అనిపించింది వీడియో చేసిస్తున్నాను. దాని నుంచి కూడా పాజిటివ్ ఎంత ఉంది, నెగిటివ్ ఎంత ఉన్నదని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను అది సెర్చ్ చేసుకుంటాను. సరే, టాపిక్ వద్దాం. మీరు వీడియో టైటిల్ చూసే కదా ఓపెన్ చేశారు. ఏం లేదు, చాలామంది చనిపోయిన వాళ్ళు బట్టలు, వాళ్ళ థింగ్స్, వాళ్ళ వస్తువులు ఇసిరేయడం లేకపోతే కాల్చేయడం చేస్తున్నారు ఈ మధ్య. ఈ వీడియోలు ఇంకా వాటికి కూడా వీడియోలు తీసి మరి సాడ్ సాంగ్స్ పెట్టుకొని ఈ మధ్య రీసెంట్గా ఒక ఆటోలో గొప్ప చీరలు తీసుకొచ్చేసి చెరులో పడేసి దానికి ఒక సాడ్ సాంగ్ పెట్టేసి, ఏదో చెరులో నువ్వు ఆ బట్టలు పడేస్తున్నావు, ఆ సాడ్ సాంగ్ ఎందుకు, ఇంకేదో నువ్వేదో వాళ్ళు ఇచ్చేసినదో. ఫస్ట్ ఒక్కసారి ఆలోచించండి. సరే, మన పంతుల్లో బ్రాహ్మణ్స్ వీళ్ళే చెప్పారు అనుకుందాము, ఎందుకంటే వాళ్ళ బట్టలు వాళ్ళ థింగ్స్ ఏం ఉంచకూడదని మన పురోహితులే మనకు చెప్పారు అనుకోండి. మరి వాళ్ళ బ్లడ్ తోటే మనం పుడతాం అంటే మన రిలేటివ్స్ అనుకోండి, మన అమ్మ నాన్న మన అత్తో మామ ఎవరో అనుకోండి, సంథింగ్ మన రిలేటివ్సే. వాళ్ళ బ్లడ్కి సంబంధించి వాళ్ళ రక్తం పంచుకొని పుడతాము. మనం కూడా దహనం అయిపోవాలి కదా. ఫస్ట్ రీజన్ అయితే చెప్పండి. వాళ్ళ ఇంటి పేరు తీసుకుంటాము, వాళ్ళే పేరు పెడతారు. వాళ్ళ పలానా కొడుకు, పలానా కోడలు, పలానా తాలూకాలే అంటారా లేదా చెప్పండి. మరి ఆ పేరు కూడా మనకు ఉండకూడదంటే మనం కూడా చనిపోవాలి. మనం వాళ్ళు ఏ రకంగా చనిపోయారో తెలియదు, కానీ మనం ఇది అంతమైపోవాలి. పిచ్చి పనులండి ఇవన్నీ. నిజంగా చెప్పాలంటే పిచ్చి పనులు. ముందు పూర్వీకులు ఇలా ఉండేవారు. పూర్వీకులు అక్కర్లేదు, నా ఏజ్ అంటే నా ఏజ్ని బట్టి ముందు నుంచి చెప్తున్నాను. ఇలా ఉండే వాళ్ళు ఏంటి, ఈ ఫోన్లు వచ్చి అడ్డతిడ్డమైన ప్రశ్నలు, లేనివన్నీ కూడా మనసుల్లో నింపిస్తున్నారన్నమాట. మరి అలా బ్లడ్ రిలేషన్ అన్నాను, మరి వాళ్ళు సంపాదించిన ఇల్లులు, ఆస్తులు, అంతస్తులు, పొలాలు ఉంచుకోవచ్చా? అవి ఉంచుకోవచ్చు, అవి మాత్రం మరి డబ్బు కదా అది, అందుకే అవి ఉంచుకుంటాము. ఇవెందుకు చీరలు, చెత్త చెదారము? వాళ్ళు ఏమన్నా మీ ఇంటికి వచ్చి ఇస్తున్నారా మరలనా చనిపోయి? ఎంత బాధ. బతుకున్నప్పుడు ఎలాగో మనం మంచిగా చూసుకోం, అది వదిలేయండి. చనిపోయిన తర్వాత అయినా సరే వాళ్ళ వస్తువులు గుర్తింపు అవి మనకి. ఒకవేళ బట్టలు అనిపించి శారీస్ అనుకోండి, కట్టుకోవడానికి ఏమైంది? కట్టుకోకూడదు, కట్టుకుంటే ఏదో నెగిటివ్ ఎనర్జీ వచ్చింది. నాకు గుర్తింపు, ఎంత గుర్తింపు ఉంటుంది. మా అత్తయ్య చనిపోయిన తర్వాత మా అత్తయ్య శారీస్ అన్నీ మేము ఎక్కడ పడలేదండి, ఉంచుకున్నాం మేము. మాకు ఇష్టమైతే కట్టుకుంటున్నాం, లేకపోతే బీరువాలో ఉంచుకుంటున్నాము. ఇదేం పద్ధతి? అది చాలా రాంగ్ పద్ధతి. బ్రాహ్మిన్స్ అయినా ఎవరైనా సరే ఏ పురాణాల్లో రాసిందండి? ఏమనంటే పురాణాల్లో మనం ఎలాగ పురాణాల్లోకి వెళ్ళి చదవము, పురాణాలు రాసున్నాయి కదని సింపుల్గా చెప్పిస్తుంటారు అన్నమాట. నాకు నచ్చలేదు ఇది, నాకు అస్సలు నచ్చలేదు. నాకు నచ్చలేదు కాబట్టి వీడియో చేయాలనిపించింది, చేశాను. వాళ్ళ ఆస్తులు అంతస్తులు మనం ఉంచుకోవచ్చంట, బట్టలు, వాళ్ళ థింగ్స్. ఇంకోటి, చనిపోయిన తర్వాత చాలామందికి ఇప్పుడు ఏంటంటే గుర్తింపు కోసం ఏ గ్లాసులో ఏ బాక్సులు ఏవో పంచుతున్నారు కదా. కొంతమంది పుచ్చుకోవడం లేదు, తీసుకోవడం లేదు. ఏదో వీళ్ళింట్లో చనిపోయిన వాళ్ళు వచ్చి దూరిపోయినలాగా. పిచ్చి పనులు చేయకండి. కనీసం వాళ్ళ ఆత్మ శాంతి వచ్చిన పనులనే చేయండి. ఇక్కడైతే మా ఒడిశాలో అయితే ఏంటి తెలుసా, చనిపోయిన వాళ్ళవి కొంచెం పూజా సామాగ్రికి సంబంధించిన పంచుతారన్నమాట. కుందులైన పల్లెలు, ప్రసాదం పల్లెలు ఇలాంటివి పంచుతారు. అవి మేము దేవుడి మూలలో యూజ్ చేసుకుంటాం, దేవుడి మూలలో పెట్టుకొని. పోనీ సరే, మా ఆచారాలు ఇలా ఉంటాయి, వదిలేయండి. మన తెలంగాణ అవనివ్వండి, ఆంధ్ర అవనివ్వండి, ఆ ఆచారాలు వేరేగా ఉంటాయి అనుకోండి. ఎప్పుడు మనం ఇలాంటి ఆచారాలు పాటించాము? నాకు నచ్చలేదు, అందుకే వీడియో చేశాను. దీని మీద ఎంతమందికి వచ్చిన ఇది రాంగు ఇది రైటు అని చెప్పండి. అంటే మనుషులందరూ నాలాగా ఉండాలని కాదు, ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయంతో ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కో థాట్స్తో ఆలోచిస్తారు. అందరూ నాలాగా ఉండాలని నేను చెప్పలేదు. నాకు నచ్చలేదు, ఇది రైటో రాంగో నాకు తెలియదు, నేను మాట్లాడేశాను అంతే. సరేనా? దీని గురించి కింద కామెంట్ చేయండి.